హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ సిరి. సో ఈ సంక్రాంతి మా ఇంట్లో స్పెషల్ ఏమి అని వీడియో పెడదామని అనుకున్నా, బట్ కొంచెం లేట్ అయిపోయింది హెల్త్ బాగోపోవడం వల్ల. సో ఇంకా మా ఇంట్లో వచ్చి కజ్జికాయలు, ఇంకా మురుకులు. కజ్జికాయలు అంటే కజ్జలు అండి, మీరేమో అనుకుంటారు మళ్ళీ. సో ఇంకా ఆ వీడియోస్ అయితే ముందు వస్తాయి, ఇంకా కొంచెం టైం పడుతుంది రావడానికి. సో బట్ తొందరలోనే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నామండి ఇంట్లో. పెద్ద పొయ్యి మీద అంతసేపు నిలబడి చేసేంత ఓపిక లేదు, అందుకే ఇంకా చిన్న స్టవ్ పెట్టేస్తాను. సో ఇంకా ముందుగా అయితే బాండి పెట్టుకొని దాంట్లో గీ వేసేసుకొని, దాంట్లో రవ్వ ఒక 2 కిలో రవ్వ అయితే 1 కిలో షుగర్, సో 2 కిలో రవ్వ వేసేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసేసుకొని ఇంకొక బేషన్ తీసుకొని, పెద్ద గిన్నె మనకి ఏదైతే కలుపుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఇంకా దాంట్లో 1 కిలో షుగర్ వేసుకొని, అందులో ఒక 5 to 6 ఎండు కొబ్బరి పుడకలు వేసుకొని, ఇంకా అట్లనే ఒక 5 to 8 వరకు ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోండి మిక్సీలో. ఇంకా అది కూడా వేసేసుకొని సూజీ కూడా వేసుకొని 3 మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే వరకు. ఇంకా అందులోనే 2 పాల ప్యాకెట్లు, అంటే 1 లీటర్ మిల్క్ దాన్ని కాచి అట్లనే వేడిగా ఉన్నప్పుడు వేసి ఎట్లాంటి ఉండలు లేకుండా మంచిగా మొత్తం కలిసేటట్టు కలిపేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, అలా కలిపేసి పెట్టేసుకోండి మొత్తం. ఇంకా మన ఇష్టం జీడిపప్పు, ఈ కిస్మిస్ ఇవి దాంట్లోనే వేసేసుకోవచ్చు, లేకపోతే అట్లా డెకరేటెడ్లో పైన కనిపించేటట్టునే పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇలా పెడదాం అన్నట్టు ఇట్లా చుట్టూ పెడుతున్నా. అక్కడ మా అత్తయ్య చుట్టిస్తున్నారు, దాన్ని నేను ఈవెన్గా మొత్తం రౌండ్గా చుడుతున్నా. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ అనేవి ముందులో తొందరగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి.